సో మనకి టోటల్ ఎస్ఏపిలో 19 సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే ఈ 19 సేల్స్ డాక్యుమెంట్ టైప్స్లో ఏంటంటే ఒక్కో ప్రాసెస్కి మనకి ఒక విధంగా ఒక డాక్యుమెంట్ అనేది యూస్ అవుతుంది అన్నట్టు. సో వీటికి మనకి లోపల కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, కంట్రోల్స్ అంటారు వాటిని. సో ఆ కంట్రోల్స్ ఏం చేస్తాయంటే ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క డాక్యుమెంట్ ఎలా బిహేవ్ చేయాలి, అది ప్రాసెస్ ఎలా వెళ్ళిపోవాలనేది. సో ఆ కంట్రోల్స్ అనేది మనకి ఈ డాక్యుమెంట్ టైప్లో ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఆ డాక్యుమెంట్ టైప్ కంట్రోల్స్ అంటారు వాటిని. సో ఇవి ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎస్డీలో 90% జీరో కోడింగ్ మనకి ఎస్డీలో. సో మిగతా అంతా మనకి థియరీ పార్టే ఉంటుంది. ఆ థియరీ పార్ట్ అనేది ఏ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవడమే పెద్ద టాస్క్ ఇది. సో ఎస్డి మొత్తంలో మనకి ఇదే పెద్ద టాస్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దాన్ని బేస్ చేసుకునే సగం 50% వర్క్ అనేది ఉంటుంది మనకి. సో ఏ ఫీల్డ్ ఎక్కడ ఉంది, దానివల్ల ప్రాసెస్ ఎట్లా వెళ్ళిపోతుంది అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను వివో వీడికి వెళ్తున్నాను టీ కోడ్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాను. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రెష్గా. ఓకే, సో వివో V8 ఇలా ఉంటుంది పేజ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పొజిషన్ కింద పొజిషన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తాను. డాక్యుమెంట్ టైప్ ఓఆర్ స్టాండర్డ్ ఇది. ఓకేనా, డాక్యుమెంట్ టైప్ ఓఆర్, డిస్క్రిప్షన్ వచ్చి స్టాండర్డ్ ఆర్డర్ టైప్. ఓకేనా, ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు, లేదంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్లాస్ సింబల్ ఉంది డీటెయిల్స్, ఇది క్లిక్ చేసుకున్నా మనకి లోపల తీసుకెళ్తుంది అలా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఓఆర్ పైన లేకపోతే ఈ డిస్క్రిప్షన్ పైన ఎక్కడైనా డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తుంది, డబుల్ క్లిక్ చేస్తున్నాను అలా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు లోపల వచ్చిన తర్వాత చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ వల్ల కొన్ని యూసేజ్ ఉంటాయి అన్నట్టు. అసలు ఆ యూసేజ్ ఏంటి అనేది చెక్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది వదిలేసేయండి, ఇది జస్ట్ ఇది హెడ్డింగ్ కాబట్టి ఇప్పుడు మనకి డాక్యుమెంట్ టైప్ ఓవర్ దీని గురించి డిస్కస్ చేస్తున్నాం, ఇది డిస్క్రిప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ కేటగిరీ అని ఉంది. సో ఇక్కడ సి ఉంది, సి అంటే ఏంది, హెల్ప్ బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే సి ఉంది, సి అంటే ఆర్డర్ అన్నట్టు. ఓకేనా, డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. సో మనకి ఎంక్వైరీకి ఏ అని ఉంటుంది, కొటేషన్కి బి అని ఉంటుంది. ఓకేనా, ఆర్డర్కి సి అని ఉంటుంది. సో మిగతా డిఫరెంట్గా ఉంది, కాంట్రాక్ట్స్కి జి, రిటర్న్ ఆర్డర్స్కి హెచ్ ఉంటుంది. సో క్రెడిట్ మెమో రిక్వెస్ట్కి కే అలా అన్నట్టు. సో ఇదేంటంటే మనకి డాక్యుమెంట్ యొక్క బిహేవియర్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉండాలని అది డిసైడ్ చేస్తున్నట్టు. సో కంపల్సరీగా ఆ ఆర్డర్కి సి అని మాత్రమే ఉండాలి. సో కొటేషన్కి బి అని ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పేజ్ ఇంత పెట్టేసి ఒకసారి కొటేషన్ స్క్రీన్ ఓపెన్ చేస్తాను. VA21 ఎంటర్. ఓకే, సో ఇక్కడ కొటేషన్ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి మనకి క్యూటీ ఎంటర్ చేస్తాను, క్యూటీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ ఏరియా జస్ట్ ఎంటర్. ఓకే, సో నేను ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తాను అంటే ఇంకో స్క్రీన్లో /VA01 అంటే ఇంకో పేజ్ ఓపెన్ కాబట్టి స్లాష్ కొట్టాను, టీ కోడ్ సేల్స్ ఆర్డర్ టీ కోడ్ VA01 ఎంటర్. సో ఇప్పుడు జస్ట్ కంపారిజన్ అన్నట్టు. ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్ టైప్ ఓవర్ వేసాను, నెక్స్ట్ కింద సేల్స్ ఏరియా ఎంటర్. ఇది రాకపోతే ఎంటర్ చేయాలి మనము. ఓకేనా, సో ఇప్పుడు గమనించుకుంటే ఇప్పుడు ఇది హెడ్డింగ్ చూసుకుంటే క్రియేట్ స్టాండర్డ్ ఆర్డర్ అని ఉంది. ఓకేనా, సో ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అనేది ప్లస్ ఇప్పుడు కొటేషన్ ఓపెన్ చేస్తాను, కొటేషన్ది ఇప్పుడు ఇది ఆర్డర్లో ఉన్నాం మనము. చూడండి కొటేషన్ చూసుకుంటే ఇక్కడ కొన్ని మనకి ఫీల్డ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి వ్యాలిడ్ ఫ్రమ్ అనేది వ్యాలిడ్ టు అనేది ఒకటి వస్తుంది కొటేషన్లో. ఇది చూసుకుంటే కొటేషన్ హెడర్, ఇది కొటేషన్ ఓవర్ ఉంది కదా ఇక్కడ. సో మనకి వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు ఉంది, ఇంకా కొన్ని ఫీల్డ్స్ లేవు. అదే ఆర్డర్ పేజ్లో చూసుకుంటే ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు అని లేదు, ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇలా ఫీల్డ్స్ అనేది మనకి ఏ పేజ్లో ఎలా రావాలి, ఏ ఫీల్డ్స్ రావాలి అనేది మనకి ఇక్కడ ఉంటుంది. డాక్యుమెంట్ టైప్ కంట్రోల్ చేస్తుంది, ఇది ఉంటుంది, దీనిపైన బిహేవ్ చేస్తుంది, ఇది కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బీ పెట్టాను అనుకోండి, డాక్యుమెంట్ టైప్ ఓవర్ కొట్టినా కానీ కొటేషన్కి సంబంధించిన స్క్రీన్ అనేది మనకి అపియర్ అవుతుంది, అలా ఉంటుంది అన్నట్టు. సో కంట్రోల్స్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ హెల్ప్ కొడుతున్నాను, ఇక్కడ బ్లాంక్ అంటే నో బ్లాక్ అని ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ అంటే ఏంది, ద సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఇస్ బ్లాక్డ్. నెక్స్ట్ ఇది ఏ అంటే ఏంది, ఓన్లీ ఆటోమేటిక్ క్రియేషన్ అలౌడ్ అన్నట్టు, అంటే మాన్యువల్ చేయడానికి అలా ఉంటుంది, వేరే ప్రాసెస్కి ఇది వాడతారు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ మెయింటైన్ చేస్తాను, ఎక్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, సో బ్లాంక్ మెయింటైన్ చేయడం ఆల్రెడీ బ్లాంక్ ఉంది, బ్లాంక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆర్డర్ అనేది క్రియేట్ చేసుకోవడానికి లోపలికి ఇక్కడ ఆప్షన్ అనేది అలౌ చేస్తుంది ఇక్కడ. సో ఇంతగా ఓపెన్ చేస్తాను కదా బ్లాంక్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ మెయింటైన్ చేస్తున్నాను, ఎంటర్, సేవ్, ఎంటర్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ పేజ్లో ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ కొడతాను, /VA01 ఎంటర్. సో ఇప్పుడు ఇప్పుడు ఈ డాక్యుమెంట్ టైప్ ఓవర్ కదా, ఇందాక నేను ఎక్స్ పెట్టిన డాక్యుమెంట్, ఇది డాక్యుమెంట్ టైప్ ఓవర్, డాక్యుమెంట్ టైప్ బ్లాక్, ఇక్కడ ఎక్స్ పెట్టేసి సేమ్ డాక్యుమెంట్ టైప్ ఓవర్తో ఇప్పుడు నేను ఆర్డర్ వేయడానికి ట్రై చేస్తాను, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. చూడండి ఇక్కడ కింద వార్నింగ్ వచ్చేది మనకి పాప్, ఇదేంటి, సేల్స్ ఆర్డర్ టైప్ ఓవర్ ఇస్ బ్లాక్డ్ ఫర్ ప్రాసెసింగ్. డబుల్ క్లిక్ చేస్తాను.
మనకి ఏమొచ్చింది సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్కి బ్లాక్ చేశారు అన్నట్టు. ఇది ఏంటంటే మనకి కొన్నిసార్లు డాక్యుమెంట్ టైప్ అనేది ఫర్దర్గా వాడకుండా ఉంటారు అన్నట్టు. సో అప్పుడు కొందరు యూజర్స్ తెలియకుండా సేమ్ డాక్యుమెంట్ టైప్ వేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు. సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ పెట్టేస్తే ఈ డాక్యుమెంట్ టైప్ని వాడడానికి ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మళ్ళీ దీన్ని తీసేసుకొని మళ్ళీ వాడుకుంటారు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు బ్లాంక్ పెట్టాను, సేవ్ చేస్తున్నాను, సేవ్ అయింది. ఇప్పుడు నేను ఒకసారి ఆర్డర్ అయ్యడానికి ట్రై చేస్తాను, సేమ్ టీ కోడ్ రన్ చేస్తాను /NVA0. మళ్ళీ ఫ్రెష్గా కొడితేనే మాత్రం సిస్టమ్ తీసుకుంది, కొన్నిసార్లు తీసుకోదు అలా అన్నట్టు. ఓకేనా, ఎంటర్. ఇప్పుడు చూస్తే చూడండి, ఇప్పుడు అలో చేస్తుంది. సో దీనివల్ల యూసేజ్ అదన్నట్టు. కొన్నిసార్లు ఎప్పుడన్నా ఆ డాక్యుమెంట్ బ్లాక్ చేయాలనుకున్నప్పుడు రిక్వైర్మెంట్ వస్తే ఇక్కడ జస్ట్ పెట్టేసుకుని సరిపోతుంది అది. సో నెక్స్ట్ వచ్చేసి నంబర్ సిస్టమ్. ఇక్కడ నంబర్ రేంజ్ అనేది నంబర్ రేంజ్ ఇంటర్నల్ అసైన్మెంట్, నంబర్ రేంజ్ ఎక్స్టర్నల్ అసైన్మెంట్ అని ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఇంటర్నల్ అసైన్మెంట్, ఇక్కడ 01 అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్గా ఇప్పుడు సేల్ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, మళ్ళీ టీ కోడ్ రన్ చేస్తున్నాను, ఎంటర్. సో ఇక్కడ పైన స్టాండర్డ్ ఆర్డర్ అనేది ఇక్కడ బ్లాంక్ ఉంది. ఎప్పుడైతే నేను ఆర్డర్ సేవ్ చేస్తానో ఒక నెంబర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కస్టమర్ వేస్తున్నాను, ఎంటర్. నెక్స్ట్ కింద ఒక మెటీరియల్ ఎంటర్ చేస్తాను, ఒక సమ్ క్వాంటిటీ ఎంటర్ చేస్తాను, ఎంటర్. సో ఎడిట్, ఇన్కంప్లీషన్ లాగా చెక్ చేస్తున్నాను, ఏమన్నా మెసేజ్ ఏం లేదు, డాక్యుమెంట్ కంప్లీట్, జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక నెంబర్ అనేది మనకు జనరేట్ అవుతుంది కింద, అంటే సిస్టమే ప్రపోజ్ చేస్తానంటూ ఆర్డర్ సేవ్ చేసిన తర్వాత ఒక సీక్వెన్స్లో వస్తూ ఉంటుంది మనకి. సో చూసుకుంటే 144/420. ఇప్పుడు ఇదే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను చేంజ్ మోడ్లో /NVA02, లాస్ట్ 420 ఉంది, 420, ఎంటర్. చూడండి ఇక్కడ ఇప్పుడు నెంబర్ అనేది ఫిల్ అయిపోయింది. అంటే మనకి నార్మల్గా ఆర్డర్ క్రియేట్ చేయగానే సిస్టమే ఈ నెంబర్ని ప్రపోజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ఆర్డర్ చేస్తే దీని తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, 421 అనేది వస్తుంది నెంబర్. ఓకేనా, సో ఇది ఎట్లా వస్తుంది అంటే మనకి ఇక్కడ మెయింటైన్ చేసుకున్నాం కదా డాక్యుమెంట్ టైప్ కంట్రోల్స్ VO8లో ORలో, ఇక్కడ నంబర్ రేంజ్ అనేది, ఈ నంబర్ రేంజ్ అనేది మనకి 01 అనేది మెయింటైన్ చేసుకున్నాం. ఎక్కడ మెయింటైన్ చేస్తాము, VN01 అని టీ కోడ్ ఉంటుంది, లేదా పాత్రలో మెయింటైన్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇది మెయింటెనెన్స్ రేంజ్ మెయింటెనెన్స్ ఫర్ SD డాక్యుమెంట్స్. ఇంటర్వల్ క్లిక్ చేస్తున్నాను, సో 01 ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే 0లో ఎన్నో స్టేటస్ చూసారా, రీసెంట్గా మనం డాక్యుమెంట్ ఏదైతే జనరేట్ అయిందో ఆ నెంబర్ ఇక్కడ అప్డేట్ అయింది. చూడండి, సేల్స్ ఆర్డర్ నెంబర్ నేను ఇందా క్రియేట్ చేశాను 420. సో ఈ నెంబర్ అనేది. ఓకేనా, ఇది. సో 01 అని ఉంది, అంటే ఇది ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అనేది మన జనరల్గా సిస్టమ్ బై డిఫాల్ట్ ఇంటర్నల్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ అసైన్మెంట్, ఇది అన్టిక్ ఉంది, ఇది టిక్ చేసింది ఉంది. అంటే 02 వచ్చేసి ఈ 5తో స్టార్ట్ అవుతుంది, ఇది ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్. సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్లోకి వస్తే ఇక్కడ చూడండి ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అసైన్మెంట్ 01 ఉంది, ఎక్స్టర్నల్కి 02 ఉంది. కొన్నిసార్లు కొన్ని ప్రాసెస్లో ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ కావాలని చెప్పేసి రిక్వైర్మెంట్ ఉంది. ఆ టైంలో నెంబర్ సిరీస్ అనేది దీని నుంచి తీసుకుంటుంది. అప్పుడు సిస్టమ్ ఆర్డర్ సేవ్ చేసిన తర్వాత మనకి సిరీస్ అనేది ఇలా ఈ నెంబర్తో స్టార్ట్ అవుతుంది, 5 సిరీస్తో స్టార్ట్ అవుతుంది అలా అన్నట్టు. ఈ ఎన్ఆర్ స్టేటస్ అంటే ఏంటంటే మనకి ఆర్డర్ సేవ్ అయిన తర్వాత ఆ నెంబర్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుందంట, అది ఎన్ఆర్ స్టేటస్ అంటే అలా. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఇలా నెంబర్ సిస్టమ్ ఆటోమేటిక్గా సీక్వెన్స్లో ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఉన్నప్పుడు ఏంటంటే మనము ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడే మనం నెంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే /NVA01, ఎంటర్, ఎంటర్. సో ఇక్కడ నెంబర్ అనేది ముందే మెయింటైన్ చేయాలి మనం, సంథింగ్ ఇలా మెయింటైన్ చేసుకొని నెక్స్ట్ ఈ కస్టమర్ ప్లస్ ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉండి ఎంటర్ చేస్తే అప్పుడు సిస్టమ్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు, ఒక్క నిమిషం. సో ఇక్కడ కస్టమర్ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. సో మనం ఇక్కడ ఎక్స్టర్నల్ కూడా పెట్టాం కదా, సో ఎక్స్టర్నల్ నెంబర్ 2 పెట్టాము. సో ఇక్కడ ఈ సిరీస్ ఏంది 5తో స్టార్ట్ అవుతుంది, 5తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేసింది 5తో ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి ఆర్డర్ ఇస్తున్నాను, ఇక్కడ నేను ఆర్డర్ నెంబర్ వచ్చేసి 4th సిరీస్తో ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏమని వచ్చింది, ఇక్కడ ఎంటర్ ఏ డాక్యుమెంట్ నెంబర్ బిట్వీన్ 5, చూసారా 5తో స్టార్ట్ అయింది అలా. సో ఇక్కడ ఎక్స్టర్నల్ నెంబర్ మనం 02 పెట్టుకున్నాము, ఇక్కడ సిరీస్ అనేది ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి, అందుకోసం అలా అన్నట్టు. సో కొన్ని ప్రాసెస్లో ఎక్స్టర్నల్ అడిగినప్పుడు అలా చేసుకుంటాం అన్నట్టు, ఇక్కడ మెయింటైన్ చేసుకొని ఇక్కడ ముందే ఎంటర్ చేసుకుని వేసుకుంటారు. ఇది సీక్వెన్స్లో ఉండదు, కస్టమర్కి వాళ్ళకి సంబంధించిన నచ్చినట్టుగా నెంబర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో అలా. సో ఇంటర్నల్ పెట్టుకోవచ్చు, ఎక్స్టర్నల్ కూడా. మనం ఇక్కడ VN01 టీ కోడ్లో మెయింటైన్ చేసుకొని ఇక్కడ అసైన్ చేసుకుంటాం, దానివల్ల అలా వస్తుంది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి
ఐటమ్ నెంబర్ ఇంక్రిమెంట్ ఇక్కడ 10 అని ఉంది కదా, సో దీని యూసేజ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇవి మిగతా స్క్రీన్స్ క్లోజ్ చేస్తాను నేను, అవసరం లేదు క్లోజ్ ఎస్ కొట్టేస్తాను /i. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఆర్డర్ టీ కూడా ఇస్తాను /nva01 ఎంటర్. సో ఇక్కడ నేను కస్టమర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను సోల్ టు పార్టీ. నెక్స్ట్ మెటీరియల్ ఎంటర్ చేస్తున్నాను, సమ్ క్వాంటిటీ ఎంటర్. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఐటమ్ లెవెల్లో ఇక్కడ 10 అని వచ్చింది నాకు. ఓకేనా, ఐటమ్ 10 అని వచ్చింది, మెటీరియల్ క్వాంటిటీ. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చేస్తున్నాను అంటే నేను ఇంకో మెటీరియల్ ఎంటర్ చేస్తున్నాను, ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఐటమ్ నెంబర్ 20 వచ్చింది. ఇదే ఇన్ డీటెయిల్గా చూసుకోవాలంటే ఇక్కడ ఐటమ్ ఓవర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి కొద్దిగా పైకి వెళ్తే చూడండి ఇది 10 20 వచ్చింది, ఇక్కడ 10 20. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఐటమ్ నెంబర్ ఇంక్రిమెంట్ పెట్టుకున్నాం కదా, 10 అనేది 10+10+10+ అట్లా అవుతుంటారు. నెక్స్ట్ ఇంకొక లైన్ ఐటమ్ వేసాం అనుకోండి 30 అన్నట్టు, అంటే ఇంక్రిమెంట్ అనేది 10+10+10+ అటు అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఇది కంట్రోల్ ఉంది. ఇన్ కేసు ఇక్కడ 100 మెయింటైన్ చేస్తాం అనుకోండి, మనం సేల్స్ ఆర్డర్లో మల్టిపుల్ లైన్ అంటే చేస్తామంటే 100 200 300 అలా వస్తుంటుంది అన్నట్టు. సో ఇక్కడ కంట్రోల్ ఉందండి, ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ఫీల్ సబ్ ఐటమ్ ఇంక్రిమెంట్ అన్నట్టు. ఓకేనా, కొన్ని ప్రాసెస్లో ఏంటంటే బై 1 get 1 అన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ సోప్ కొంటే సో ఒక పెన్ అనేది ఫ్రీ ఉంటుంది. ఓకేనా, సో ఇది మెయిన్ ఐటమ్, ఇది సబ్ ఐటమ్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఐటమ్ లైన్ ఐటమ్ నెంబర్ అనేది ఏమొస్తుంది సేల్స్ ఆర్డర్లో 10 అని వస్తుంది. సబ్ ఐటమ్ నెంబర్ అనేది 11 వస్తుంది అన్నట్టు. 11 అని ఎందుకు వస్తుంది, 20 ఎందుకు రాదు అంటే మనం ఇక్కడ కంట్రోల్ పెట్టాము. సబ్ ఐటమ్ నెంబర్ ఇంక్రిమెంట్ ఎలా అవ్వాలి, సో ఎలా 10+1 11 వస్తుంది. ఇక్కడ 100 పెడితే 100+1 101, లేదంటే ఇక్కడ 100 పెట్టి ఇక్కడ 10 పెట్టామనుకోండి 110 అలా వస్తున్నట్టు. సో కొన్ని ప్రాసెస్లో ఈ సబ్ ఐటమ్ నెంబర్ అనేది సబ్ ఐటమ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో మనకి ఇది యూజ్ అవుతున్నట్టు, అందుకోసం ఇది వాడతాము. సో ఇలా ఉంటుంది మనకి.